హైదరాబాద్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు ఇంటి అద్దెలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రం హోం నుంచి ఐటీ రంగ ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆఫీసులన్నీ ఎంప్లాయీస్తో కలకల్లాడిపోతున్నాయి. గతంలో సొంతూళ్లకు వెళ్లిన ఉద్యోగులంతా హైదరాబాద్కు వస్తుండడం వంటి అద్దెలపై ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా హౌస్ రెంట్స్ భారీగా పెరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు. హైదరాబాద్లో 4.5% పెరిగిన హౌస్ రెంట్స్. ప్రాంతాన్ని బట్టి 2000 నుంచి 10,000 పెరిగిన ఇంటి అద్దె. మణికొండ ప్రాంతంలో 18,000 నుంచి 21,000కు పెరిగిన రెంట్స్. గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో కనీస అద్దె 28,000. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం మెల్లమెల్లగా కుదుట పడుతోంది. వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పనిచేసిన ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీస్ బాట పడుతున్నారు. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ కళకళలాడుతున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం నుంచి కార్యాలయాలకు వచ్చి పనిచేయడం మొదలవడంతో సొంత ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వచ్చేస్తున్నారు ఉద్యోగులు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపించినా వెంటనే ఎవరో ఒకరు అద్దెకు దిగిపోతున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అనూహ్యంగా ఇంటి అద్దెలపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఇంటి రెంట్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు బాగా పెరిగిపోయాయి. హైదరాబాద్లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. గత 3 నెలల కాలంలో హైదరాబాద్ అద్దె ఇళ్లకు 22% మేర డిమాండ్ పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో గ్రేటర్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. మొత్తం హౌస్ రెంట్ మార్కెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాటా 55% కాగా, సింగిల్ బెడ్రూమ్ వాటా 23%గా, 3 BHK అద్దె ఇళ్ల డిమాండ్ 20%గా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఇంటి అద్దెలు సగటున 5% పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మణికొండ, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, పుప్పాలగూడ, షేక్పేట్, టోలీచౌకీ, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్కు తగిన గృహాల సప్లై లేకపోవడమే అద్దె పెరుగుదలకు కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంటే రెంటల్ హౌసెస్కి డిమాండ్ చాలా పెరిగింది. అపార్ట్మెంట్స్ కానీ, ఈవెన్ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న హౌసెస్ కానీ రెంట్లు చాలా పెరిగింది అనమాట దానికి. ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే వెస్ట్ హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, మాదాపూర్, లేకపోతే మణికొండ, లేకపోతే నార్సింగి, లేకపోతే గోపన్పల్లి, కొల్లూరు దాకా, తెల్లాపూర్, కొల్లూరు, ఇవన్నిటి దాకా రెంట్లు భారీగా పెరిగిపోయినాయి. అంటే మీరు మినిమం ఒక 3 బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలంటే 35,000 దాకా రెంట్ వస్తుంది ఏది మన అపార్ట్మెంట్స్లో. ఇంకా ఇండిపెండెంట్ హౌసెస్కి మాత్రం ఇంకా హద్దులు లేకుండా అయిపోయినాయి. అంటే చాలా భారీగా రెంట్లు పెరిగాయి. ఇప్పుడు హైదరాబాద్లో ప్రధాన ప్రాంతాల్లో ఇంటి అద్దెలను గమనిస్తే గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 28,000 రూపాయలు ఉండగా, ట్రిపుల్ బెడ్రూమ్ అద్దె 35,000 రూపాయలుగా ఉంది. కొండాపూర్లో 2 BHK 21,000, 3 BHK 30,000 రూపాయల అద్దె చెల్లించాల్సి వస్తోంది. హైటెక్ సిటీ ప్రాంతంలో 2 BHK 32,000, 3 BHK 47,000 అద్దె ఉంది. మాదాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 24,000 ఉండగా, ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 32,000 రూపాయలుగా ఉంది. కోకాపేట్లో 2 BHK సగటు ఇంటి అద్దె 26,000, 3 BHK 36,000 పలుకుతోంది. ఇక నార్సింగిలో డబుల్ బెడ్రూమ్ సగటు ఇంటి అద్దె 22,000 కాగా, ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి రెంట్ 32,000. కూకట్పల్లిలో 2 BHK రెంట్ 18,000, 3 BHK రెంట్ 25,000. బంజారాహిల్స్ లో 2 BHK ఇంటి అద్దె 30,000, ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 40,000గా ఉంది. జూబ్లీహిల్స్ లో 2 BHK ఇంటి రెంట్ సగటున 33,000 కాగా, 3 BHK ఇంటి రెంట్ 43,000. అటు మణికొండలో 2 BHK బెడ్రూమ్ ఇంటి రెంట్ 21,000 కాగా, ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 28,000గా ఉంది. ఆయా ప్రాంతాల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే అద్దెలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. వల్ల మీకు రెంట్స్ ఎక్కువ వస్తుంది.
కానీ మన నగరంలో బ్యూటీ ఏంటంటే మెట్రో చేయడం వల్ల లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ వల్ల మీకు లొకేషన్ టు రీచ్ వెస్ట్ హైదరాబాద్ ఆఫీస్ సెక్షన్స్ ఇస్ బికమ్ వెరీ ఈజీ అనమాట. దానివల్ల మనకు రెంట్స్ బాగా పెరిగాయి. లాస్ట్ కొన్ని ఎవ్రీ ఇయర్ చూసుకుంటే రెంట్స్ మినిమం 15% పెరుగుతూనే వస్తున్నాయి రెంట్స్. సో అంటే మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తారు, ఇప్పుడు రూల్స్ బాగా వచ్చాయి, రెంటల్ అగ్రిమెంట్స్ బాగా చేస్తున్నారు. సో పీపుల్ ఆర్ విల్లింగ్ టు గివ్ మోర్ హౌసెస్ ఫర్ రెంట్. అంటే ఇంతకుముందు రెంటల్ ఇన్కమ్ పెంచుకోవాలి అని ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా పెరిగింది పీపుల్లో. అంటే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు డూ అనమాట. మొత్తానికి హైదరాబాద్లో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు గాని గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంట్కే ఖర్చవుతోందని ప్రజలు వాపోతున్నారు.